రామనగర్లో వెలిసినటువంటి దుర్గా మల్లేశ్వరి ఆలయ అభివృద్ధి సంఘానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారి ఆలయంలో రేపు సోమవారం 22 నుంచి మొదలుకొని ఈ సంవత్సరం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడు నవరాత్రులు అంటే 9 రాత్రులు ఉండేది. ఈ సంవత్సరం మాత్రం 11 రోజులు రావడం జరిగింది. అది 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని మా ఇంద్రకీలాద్రి నుంచి ఈవో గారి ద్వారా మేము తెలుసుకుని ఈ సందర్భం మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఈసారి నవరాత్రులు కాకుండా 11 రోజులు కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విపరీతమైనటువంటి ఆదరణ. ఎందుకంటే మాకు సమాధుల పక్కన శివుడు వెళ్ళడం, ఆ పక్కన అమ్మవారు ఉండడం వల్ల ఆ దేవాలయకి విశిష్టమైన ఒక శక్తివంతమైన పవర్ ఉంది. అక్కడికి వచ్చి భక్తులు ఎవరు ప్రార్థన చేసుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. వాళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఈరోజు తొలుతూగుతూ ఉన్నారు మా గ్రామంలో. మా గ్రామం నుంచే కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల విలేజ్ల నుంచి ఎవరైనా తెలుసుకుని కూడా వచ్చి అమ్మవారిని అయ్యవారిని ఆశీర్వాదం తీసుకుని వెళ్తూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఒక్కసారి ప్రతి ఒక్క భక్తులు కూడా అందాలని మీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా వారు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా దీన్ని ప్రచురించి అందరికీ తెలియజేయాలని ఒకసారి మీ మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండగ సోమవారం మొదలుకొని అన్ని వేషాలతో పులి వేషాలు, కేరళ డప్పులు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఒక 10-15 ఉంటాయి. కంటిన్యూ గ్రామం అంతా తిరిగి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి ఆ రోజు తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో కూర్చోబెట్టి నిత్యం సాయంత్రం పసుపు కుంకుమతో ఆ ముత్తైదువులందరూ వచ్చి కూర్చుని పూర్తి చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట విపరీతమైన ఆదరణ జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తులకి కూడా ప్రసాదాలు రకరకాల వంటకాలతో విపరీతమైన విందులాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాన్ని ఒక 7:30-8 గంటలు మొదలు పెడితే రాత్రి 10:30 వరకు ప్రసాదాలు ఇస్తూనే ఉంటాం. అసలు కొంతమందికి అయితే మా కడుపు నిండిపోయిందని చెప్పి భోజనం చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ రామనగర్లో మున్సిపల్ ఆఫీస్ పక్కన దుర్గా మల్లేశ్వర ఆలయంలో అత్యద్భుతంగా నవరాత్రులను దిగ్విజయం చేస్తాం. ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా మాకు గ్రామంలో ఉన్నటువంటి సారిపిల్ మహేష్ గారు, అలాగే మన ఆది ఆంధ్ర సంఘం వ్యక్తులు, అలాగే కూల్ గైస్, అలాగే కేఆర్ఎం కూల్ గైస్, అలాగే క్రాక్ బాయ్స్, అలాగే నెహ్రూ నగర్ క్వార్టర్స్, సంతోష్ నగర్, భానుజీ నగర్, రామనగర్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరూ కూడా పితాని దిబ్బ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఊటగడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ఆ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్న ఈ సందర్భంగా వారందరూ వచ్చి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నవ్వుతే నా భవిష్యత్ అట్టుగా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ సందర్భంగా నగర ప్రజలు, విశాఖ ప్రజలకి, అలాగే చుట్టుపక్కల మన ఆంధ్ర ప్రజలకు కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు కరుణా కటాక్షాలకి పొందాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి మీరందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మింటే మీడియాకి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు మార్గాని వెంకటేశ్వరరావు అండి. దుర్గా మల్లేశ్వర అభివృద్ధి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నాతో పాటు చాలా కమిటీ ఉన్నారు. కృష్ణ, అలాగే కనకరాజు గారు, సార్పిల్ మహేష్ గారు, బేకరీ రవి, ఒక గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మారావు గారు, అట్లాగే ఆటో స్టాండ్ ఉండే పల్లా దుర్గా గారు, ప్రతి ఒక్కరూ కూడా మా కమిటీలో మెంబర్స్ ఉన్నారు. ధనలక్ష్మి గారు, మంగా గారు, కృష్ణవేణి గారు, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కమిటీ మెంబర్స్ ఒక 11 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ పేరు పేరున వాళ్ళకి మరీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ నవరాత్రులు నేటికి 36వ సంవత్సరం అండి. ఇది 35 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇది 36వ సంవత్సరంలో అడుగు పెట్టామండి. అక్కడికి వచ్చి మీరు ఎవరైనా ఒక్కసారి అమ్మవారి అయ్యవారిని దర్శనం చేసుకున్నారంటే మీరు కోరిక నెరవేరకపోతే నన్ను వచ్చి అడగచ్చు మీరు.